నమస్తే. వెల్కమ్ టు రుద్ర టీవీ. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో క్రికెట్ అభిమానులందరి దృష్టిని ఒక్కసారిగా తన వైపు తిప్పుకున్న పేరు వైభవ్ సూర్యవంశీ. కేవలం 15 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లకు సవాల్ విసురుతూ అనుభవజ్ఞులైన బౌలర్లను కూడా గందరగోళానికి గురిచేస్తూ ఆడుతున్న తీరు అసాధారణం. క్రీజులోకి అడుగుపెట్టిన క్షణం నుంచే అతని ఆటలో కనిపించే ఆత్మవిశ్వాసం, నిర్భయ ధోరణి, దూకుడు ఇవన్నీ కలిపి అతన్ని ప్రత్యేక ఆటగాడిగా నిలబెడుతున్నాయి. చాలా మంది యువ ఆటగాళ్లు తొలి దశలో కాస్త జాగ్రత్తగా ఆడుతుంటే వైభవ్ మాత్రం తొలి బంతి నుంచే ప్రత్యర్థిపై దాడి మొదలు పెడుతున్నాడు. అతను కొట్టే ప్రతి షాట్ లో పవర్ మాత్రమే కాదు, టైమింగ్ కూడా అద్భుతంగా కనిపిస్తోంది. భారీ లక్ష్యాలు కూడా అతను క్రీజులో ఉన్నంతసేపు చిన్నగా అనిపించటం యాదృచ్ఛికం కాదు. అతని ఆటలోని తీవ్రతకు అది నిదర్శనం. ముఖ్యంగా పవర్ ప్లేలో అతను చూపిస్తున్న ఆధిపత్యం ప్రత్యర్థి జట్ల ప్లాన్లను పూర్తిగా దెబ్బతీస్తోంది. ఒకసారి అతను సెట్ అయితే బౌలర్లకు ఎలాంటి మార్గం కనిపించకుండా చేస్తాడు. అయితే ఈ విధమైన అగ్రెసివ్ స్టైల్ ఎంత ఆకట్టుకున్నా అదే సమయంలో అది కొన్ని ప్రమాదాలను కూడా మోస్తుందనే అభిప్రాయం నిపుణుల్లో వ్యక్తమవుతోంది. క్రికెట్ అనేది కేవలం 1-2 ఇన్నింగ్స్ల ఆట కాదు, దీర్ఘకాల ప్రయాణం. ఇందులో నిలకడ అత్యంత కీలకం. ప్రతి మ్యాచ్ లో ఒకే రకమైన దూకుడు ప్రదర్శించడం సాధ్యమవదు. కొన్ని సందర్భాల్లో పరిస్థితిని అర్థం చేసుకొని ఆడాల్సిన అవసరం ఉంటుంది. కానీ వైభవ్ ఇప్పటి వరకు ఎక్కువగా అదే టెంపోలో ఆడుతూ వస్తున్నాడు. ఇది ప్రారంభ దశలో విజయాన్ని తెచ్చిపెట్టినా భవిష్యత్తులో సమస్యలు సృష్టించే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా షార్ట్ పిచ్ బంతులపై అతని ప్రతిస్పందన, రక్షణాత్మక టెక్నిక్ లోపం, ఓపికగా ఇన్నింగ్స్ ను నిర్మించగల సామర్థ్యం ఇవన్నీ ఇంకా పరీక్షించాల్సిన అంశాలుగా కనిపిస్తున్నాయి. ఒకసారి ప్రత్యర్థి జట్లు అతని బలహీనతలను పూర్తిగా అర్థం చేసుకుంటే అతన్ని టార్గెట్ చేయడం మొదలు పెడతాయి. ఇదే సందర్భంలో గతంలో ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్న ఆటగాళ్ల ఉదాహరణలను కూడా గుర్తు చేస్తున్నారు నిపుణులు. ఒకప్పుడు అద్భుతమైన ప్రతిభతో వెలుగొందిన పృథ్వీ షా కూడా ఇదే విధంగా ప్రారంభంలో దూకుడుతో ఆడుతూ అందరి ప్రశంసలు అందుకున్నాడు. కానీ అతని టెక్నిక్ లోపాలను గుర్తించిన ప్రత్యర్థి బౌలర్లు అతడిపై ప్రణాళికాబద్ధంగా దాడి చేయడంతో అతని ఆట క్రమంగా తగ్గిపోయింది. ఫామ్ కోల్పోయిన తర్వాత తిరిగి స్థిరపడడంలో అతను ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఇదే పరిస్థితి వైభవ్ కు రాకుండా ఉండాలంటే ఇప్పటి నుంచే తన ఆటలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. ముఖ్యంగా మ్యాచ్ పరిస్థితులకు అనుగుణంగా ఆటను మార్చుకోవడం, అవసరమైనప్పుడు ఆత్మ నియంత్రణ ప్రదర్శించడం, రక్షణాత్మక షాట్లను అభ్యసించడం వంటి అంశాలపై దృష్టి పెట్టాలని చెబుతున్నారు. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే అంచనాల ఒత్తిడి. ఒకసారి ప్రేక్షకులు, అభిమానులు, మీడియా ఒక ఆటగాడిని ఆకాశానికి ఎత్తేస్తే అతనిపై ప్రతి మ్యాచ్ లో అదే స్థాయి ప్రదర్శన చూపాలనే ఒత్తిడి పెరుగుతుంది. ఇది మానసికంగా కూడా ప్రభావం చూపుతుంది. వైభవ్ ఇప్పుడే ఆ దశలో ప్రవేశిస్తున్నాడు. ప్రతి మ్యాచ్ లో భారీ షాట్లు కొట్టాలని ప్రయత్నించడం వల్ల సహజమైన ఆట తీరును కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే అతను తన సహజ ఆటను కొనసాగిస్తూ అవసరమైన చోట కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి. కోచ్లు, సీనియర్ ఆటగాళ్ల సూచనలు తీసుకుంటూ తన టెక్నిక్ ను మెరుగుపరుచుకోవాలి. మొత్తానికి వైభవ్ సూర్యవంశీ ఒక అసాధారణ ప్రతిభ. అతని ఆటలో కనిపిస్తున్న దూకుడు, ధైర్యం, ఆత్మవిశ్వాసం భవిష్యత్తులో భారత క్రికెట్ కు ఒక గొప్ప ఆటగాడిని అందించే సూచనలు ఇస్తున్నాయి. కానీ అదే సమయంలో అతని కెరీర్ సుదీర్ఘంగా కొనసాగాలంటే ఈ దశలోనే సరైన మార్గదర్శకత్వం, నియంత్రణ అవసరం. అగ్రెసివ్ ఆటకు తోడు టెక్నిక్, ఓపిక, మ్యాచ్ అవగాహన కలిస్తే అతను మరింత ప్రమాదకరమైన ఆటగాడిగా మారుతాడు. లేదంటే ప్రారంభంలో మెరిసిన ప్రతిభగా మాత్రమే మిగిలిపోతాడు. కాబట్టి ఈ యువ సంచలన ఆటగాడు తన ఆటను ఎలా తీర్చిదిద్దుకుంటాడో, భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో అన్నదే ఇప్పుడు అందరి ఆసక్తిని రేకెత్తిస్తున్న అసలు విషయం. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.